నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ఇప్పుడు తాజా వార్తా సమాచారం. రేపు 17వ తారీఖు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం జరగబోయే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అన్న జరుగుతున్నాయా లేదా అన్న అధికారులందరినీ కూడా మన శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దేవి గారు అధికారులందరినీ కూడా అడగడం జరిగింది. అధికారులు కూడా అందరూ కూడా రేపు 15 జరగబోయే ఎలక్షన్లో ప్రశాంతంగా కౌన్సిలర్స్ వాళ్ళ అభ్యర్థిని ప్రశాంతంగా ఎన్నుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని దివ్య మేడం గారు చెప్పడం జరిగింది. మేడం గారు ఆదేశాల మేరకు కూడా అందరినీ ఆదేశించి రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రశాంతమైన ఓటు వేసుకుని ప్రశాంతంగా తుని పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచాలని, గత ఎలక్షన్లో వైసీపీ చేసిన అరాచకాలు అలాంటి ఏమైనా పాల్పడకుండా చూడాలని కూడా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వైసీపీ కౌన్సిలర్స్ కూడా ఇంచుమించు సుమారు వాళ్ళకి పడకంటే ఏమీ లేదు, అభివృద్ధిలో భాగంగా వాళ్ళని భాగస్వాములు చేయకుండా ఒంటెద్దు పోకడతో పోవడం వల్ల కౌన్సిలర్ సభ్యులందరూ కూడా నిరాశ నిస్పృహతో ఉండి ఈరోజు మా అందరితో కూడా టచ్లో ఉన్నారు. గణేష్ అయితే, నాతో అయితే, వెంకటేష్ అయితే లాగా అందరి నాయకులతో కూడా వాళ్ళ బాధలు కూడా అనుభవించుకున్నారు. అందులో భాగంగా ఈ గంటకి ఇంచుమించు 15 మంది వరకు మాకు టచ్లో ఉన్నారు. ఆ 15 మంది కూడా రేపు కౌన్సిల్లో వాళ్ళు ప్రశాంతంగా ఓటు వేసుకునేలాగా వాళ్ళకు ఎన్నిక కూడా జరుపుకునే విధంగా కూడా మేము చేస్తామని కూడా వారికి మాట ఇచ్చాం. మేడం గారు కూడా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ఈ వైసీపీ పాలనలో అరాచక పాలన లేకుండా వాళ్ళ కౌన్సిలర్స్ నచ్చిన వాళ్ళని ఓట్లు వేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న కౌన్సిలర్స్ అందరూ కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది. మీ వార్డులో మీరు తలెత్తుకుని తిరిగేలాగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్పారు. వాళ్ళు కూడా మేము ఓట్లు వేయించుకున్నాం తప్ప ప్రజలకు ఏది చేయలేకపోయామని కూడా చాలా బాధతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారు తీసుకున్న డిసిషన్ ప్రకారం వైసీపీ కౌన్సిలర్స్ వాళ్ళందరూ కూడా రక్షణ లేదు మోకాన్ని ఇటు మా అధికారులకైతే మాకైతే అన్వయించుకోవడంలో వాళ్ళు ఫుల్ సెక్యూరిటీతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ ఉన్న 15 మందే కాకుండా రేపు ఇంకా ఎలక్షన్ నాటికి ఇంచుమించు 20 మంది పైన అబౌవ్ వచ్చి కౌన్సిల్ సభ్యుల్లో వాళ్ళు నచ్చిన వైస్ చైర్మన్ వాళ్ళు ఎన్నుకునే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిరంతరం నిర్భయంగా మీకు పార్టీలతో సంబంధం లేదు. రామకృష్ణ గారు ఒకటే చెప్పారు, రాజకీయాలు అన్నాయి, ఎలక్షన్ వరకే పార్టీలు అన్నాయి. గెలిచిన తర్వాత ఏ పార్టీ అయినా సరే ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క అభిరుచుల మేరకు ముందుకు నడుచుకోవాలని కూడా రామకృష్ణ గారు సలహా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కూడా కౌన్సిల్ సభ్యులు కూడా ఫుల్గా సాటిస్ఫాక్షన్తో ఈరోజు మా దగ్గర ఉన్నారు, మాతో ఉన్నారు టచ్లోని. రేపు సోమవారం నాడు వాళ్ళు ప్రశాంతంగా ఓటు చేసుకుని వారికి నచ్చిన వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి కూడా రంగం కూడా సిద్ధంగా అయిపోయింది. ఇంకా ఉంటే 5-6 ఉన్నారు, వాళ్ళకి కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు కూడా వచ్చి పార్టిసిపేషన్ చేసి ఫుల్ సపోర్ట్గా, ఫుల్ ఫెడ్జ్డ్గా వైస్ చైర్మన్ జరిగించి మీరు తుని పట్టణాన్ని అభివృద్ధికి సహకరించాలి. అలాగని మీరు రాలేదని మేమే ఇది కాదు, మన అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం ఒక తున్ని తీర్చిదిద్దుకోవడానికి మీరు అందరూ ముందుకు రావాలని గంటపరంగా చేస్తున్నాం. ఏ విధమైన అరాచకాలు, రౌడీజం కానీ చేస్తే మాత్రం సహించము. చాలా తీవ్రమైన పరిష్కారాలు ఎదుర్కొంటారు. అది మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో తునిపట్నం ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయానికి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళ తాట తీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.